నేను మీ రాఘవరావునండి. రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాలు అంటే అటు రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, తొక్కిసలాట కావచ్చు, లేకపోతే చిన్న పిల్లల మానభంగాలు కావచ్చు, ఏమంటారు కిడ్నాప్‌లు కావచ్చు, ఆస్తుల దోపిడీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని తెలుగు ప్రజలు భావిస్తున్నారు. దానికి కారణం వైసీపీ పార్టీ నేర చరిత్ర. ఆ పార్టీ యొక్క నేర చరిత్రను దృష్టిలో పెట్టుకొని, ఈ నేరాలు, ఘోరాలు జరగడానికి వైసీపీ పార్టీ నాయకులే కారణమని ప్రజలు అనుకుంటున్నారు. కనుక దయచేసి ప్రతి క్షణం ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తాడో తెలీదు ఆ నాయకుడు. ఆ యొక్క వాళ్ళు పెట్టే గ్యాంగులు, సుపారీలు వచ్చి ఏం చేస్తారో తెలియని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం ఉందని నాకు ప్రజలు అనుకుంటుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఓడిపోయారో దారుణంగా, ఓడిపోయిన దగ్గర నుంచి వాళ్ళు నేరస్తులు బయటకొచ్చారు. పద్ధతిగా ప్రజల్ని ప్రేమించడం గానీ, ప్రజల కోసం పనిచేయడం గానీ చేయని వ్యక్తులు ఆస్తులు దోచుకోవడం కోట్లాది చూస్తున్నాం కదా! ఎన్ని స్కాములు బయటకొస్తున్నాయో. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక రిజిస్ట్రార్ 1000,00,00,000 ఆస్తులున్నాయంటే ఏం చెప్తాం చెప్పండి? ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ లంచం ఎక్కడ? ఎక్కడ లంచం ఎక్కడ తీసుకున్నారు? అని మాట్లాడిన వ్యక్తి ఇయన్నీ ఏంటండి? ఇది దోపిడీలు కాదా ఇవి? వేలాది ఎకరాలు దోచుకోవట్లే అటవీ భూములు దోచుకోవట్లేదా? సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇవన్నీ ఏంటి నిజాలు కావా ఇయన్నీని? కనుక ప్రజలు గమనించండి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రమాదాలకు కారణం వైసీపీ నాయకులను ప్రజలు భావిస్తున్నారు. గట్టిగా నమ్ముతున్నారు. నేర చరిత్ర గల నాయకులు గనక ఈ యొక్క ప్రమాదాలు కావచ్చు, ఈ యొక్క ఏది జరిగినా కూడా వాళ్ళ యొక్క విధానాన్ని పరిశీలించిన తర్వాత మనకి తెలుస్తుంది ఏంటంటే, వాళ్ళు చేసే అవకాశం ఉన్నట్టు ప్రజలు భావిస్తున్నారు కనుక, వాళ్ళ అనుమానం బలపడుతుంది ప్రజల అనుమానం. కనుక చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేను ఒకటే కోరుతున్నాను. మీరు ఈ యొక్క మొన్న జరిగిన తిరుమలలో జరిగిన స్టాంపీడ్ కావచ్చు, నిన్న జరిగిన స్టాంపీడ్ కావచ్చు, అలాగే ఎక్కడ గేమ్ చేంజర్ ఈవెంట్ అయిపోయి ఎక్కడికో వెళ్తున్న పిల్లల్ని ఆ గుద్దిన వ్యాన్ కూడా వైసీపీ వాళ్ళే గుద్దించారు ప్రజలు అంటున్నారు. కనుక ఈ చిన్న పిల్లలు ఎత్తుకుపోవడం, రేప్ చేయడం, చంపేయడం ఈ సంఘటనల వెనుక కూడా వైసీపీ నాయకులు ఉన్నారని ప్రజలు గట్టిగా భావిస్తున్నారు. కనుక చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ మీరు కోరుకున్నది ఒకటే, మీరు ఈ యొక్క వైసీపీ నేర చరిత్రను దృష్టిలో పెట్టుకుని కూడా మీరు వాళ్ళను కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ యొక్క విచారణ చేయించాలని ప్రజలు కోరుకుంటున్నారని మీకు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారికి. వాళ్ళ వైసీపీ నేతలను కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరెవరైతే చేసే అవకాశం ఉందో ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇటువంటి ప్రమాదాల నుంచి కాపాడవలసిందిగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాను. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క వైసీపీ నాయకులు, దుర్మార్గుల దృష్టిలోని తెలిసిపోతుంది, వాళ్ళ యొక్క ప్రవర్తన తెలిసిపోతుంది. దేనికైనా ₹1,00,00,000 అంటున్నారు. వాళ్ళు 1,00,000 ఎవరో. విజయవాడలో అంత తుఫాన్ జరిగింది. ₹1,00,00,000 ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి, ఒక్క పైసా ఇవ్వలేదు. వాళ్ళు ఒక్క పైసా ఇవ్వరు. కానీ ఎదుటోళ్ళు ఏదో మంది సొమ్ము మంగళవారము, తన సొమ్ము సోమవారం నాడు పొద్దులా ఉంటుంది వీళ్ళ వ్యవహారం. వాళ్ళు ఎవరు చేయరు. ఒక రాయేయడం అలవాటు వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా. కనుక తెలుగు ప్రజలారా గమనించండి. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులను తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గమనించండి, పవన్ కళ్యాణ్ గమనించమని వేడుకుంటూ, ఈ యొక్క రాక్షసుల యొక్క వాళ్ళ పరిపాలన అంతమైనా కూడా వాళ్ళ యొక్క ఛాయలు ప్రజల మీద లేకుండా ఉండాలని ఆ వెంకటేశ్వరని కోరుకుంటున్నాను. ఆయన ఖచ్చితంగా అటువైపు ప్రజల్ని సురక్షితంగా ఉంచుతాడని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.